ప్రియదర్శి గారు అలాగే నాగదుర్గ గారు వీళ్ళ కాంబినేషన్లో ఇడుపు కాగితం అనే ఒక సినిమా రాబోతున్న విషయం మాకు తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. సుకుమార్ రైటింగ్స్ అలాగే బన్నీవాసు వీళ్ళ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది. వంశీరెడ్డి అనే ఒక డైరెక్టర్ ఈ సినిమాని తీయబోతున్నాడు. సో ఇక్కడి వరకు అయితే బాగానే ఉంది. ఇడుపు కాగితం అనే టైటిల్ కూడా తెలంగాణ మాండలికంలో చాలా అద్భుతంగా ఉండింది. సో ఇదంతా కూడా బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ టైటిల్కి సంబంధించి ఒక పెద్ద రచ్చ మొదలైంది. ఈ టైటిల్ మీద ఒక కొత్త డిస్కషన్ మొదలు పెట్టేశారు. అసలు ఏంటి ఆ డిస్కషన్ అనేది ఒకసారి మనం చూద్దాం. అంటే ఈ టైటిల్ పైన కొంతమంది సోషల్ మీడియా వేదికగా చాలా వెటకారంగా సర్కాస్టిక్గా పోస్టులు పెట్టడం అయితే జరిగింది. సో దానికి తెలంగాణ వాదుల దగ్గర నుంచి కూడా గట్టి రిప్లైస్ అయితే వస్తున్నాయి. సో ఏంటి వివాదం, ఏంటి డిస్కషన్స్, ఏంటి చర్చ అనేది ఒక్కసారి దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రియదర్శి గారు మంచి యాక్టర్. ఆయన చేసిన బలగం కావచ్చు, కోర్టు కావచ్చు, ఎంత మంచి విజయాలు సాధించాయో మనందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా బలగం గురించి అయితే చెప్పాలి. అది తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యాన్ని ఎంచుకొని తెలంగాణ సంస్కృతిని బేస్ చేసుకొని తెలంగాణలో ప్రజల మధ్య ఉన్న ఒక చిన్న ఆచారం కావచ్చు, వాటిని బేస్ చేసుకుని ఆ సినిమా తీయడం జరిగింది. అది ఎంతలా కనెక్ట్ అయింది, మిగతా ఏరియాస్లో కూడా ఆ సినిమా అద్భుతంగా పర్ఫామ్ చేసిన సందర్భాలు మనం చూస్తాం. ఈవెన్ ఆ సినిమాని పల్లెటూళ్ళల్లో తెరల మీద కూడా ప్రొజెక్ట్ చేసి గ్రామ ప్రజలందరికీ చూపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అంతలా సినిమా ప్రజల మనసుల్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అది తెలంగాణ సినిమా. తర్వాత తెలంగాణ పైన సినిమాలు రావాలి, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రాంతాలని, తెలంగాణ యాస భాష ఇవన్నీ కూడా వీటి పరంగా సినిమాలు వస్తే తెలంగాణ ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రూవ్ చేసిన సినిమా కూడా బలగమని మనం చెప్పుకోవాలి. సో తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ఆర్టిస్టులకి, తెలంగాణ కళాకారులకి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఒక సినిమా ఇండస్ట్రీ ఉండాలని కోరుకున్న విషయం కూడా ఉంది. సో అది కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం టైంలో ఒక ప్రధాన అంశంగా అయితే ఉండింది. సో అది నెరవేరలేదనేది పక్కన పెడితే, సో ఇప్పుడు తెలంగాణలో ఉన్న కళాకారులు, ఆర్టిస్టులు అందరికీ కూడా అవకాశాలు తగినంతగా రావాలని చెప్పేసి తెలంగాణ వాదులు ఎప్పటి నుంచో కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఉన్నారు ఇప్పటికి కూడా తెలంగాణకు సంబంధించి కవులు చంద్రబోస్ గారు కావచ్చు, కాసర్ల శ్యామ్ గారు కావచ్చు, చాలా మంది ఆర్టిస్టులు తెలంగాణ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా తమ జర్నీని కంటిన్యూ చేస్తున్న సందర్భాలు ఉన్నప్పటికీ ఇంకా అనుకున్నంత అవకాశాలు కావచ్చు, లేకుంటే అనుకున్నంత గుర్తింపు కావచ్చు రాకుండా మిగిలిపోయిన చాలా మంది తెలంగాణ కళాకారులు ఉన్నారనేది కూడా వాస్తవం. వాళ్ళందరికీ కూడా ఒక వేదిక కావాలి. అది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి. దానికోసం తెలంగాణలోనే సినిమా ఇండస్ట్రీ ఉండాలి, తెలంగాణ సినిమాలు రావాలి అనే వాళ్ళు కూడా మన తెలంగాణ వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. దాని మీద ఫైట్ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒకసారి పక్కన పెడితే ఇప్పుడు ఇడుపు కాగితం సినిమాకి సంబంధించి వచ్చిన ఇదేంటంటే చర్చ, ఈ టైటిల్ పైనే ఒక చర్చ పెట్టేస్తారు, ఇడుపు కాగితం. సో మొదటిసారి ఎవరైనా ఈ టైటిల్ విన్న తర్వాత ఏంటి అనేది ఒకసారి కొద్దిసేపు ఆలోచిస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న తెలంగాణ వాళ్ళకు కూడా ఇది, అంటే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఇడుపు కాగితం అనగానే అర్థం కాకపోవచ్చు. సో ఏపీ వాళ్ళకు మ్యాక్సిమం అయితే అర్థం కాదు. సో ఏంటి ఇడుపు కాగితం అని చూస్తే ఇది అనధికార విడాకులు అని చెప్పేసి అర్థం. సో అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పరస్పరం అంగీకారంతో విడిపోయే ఒక పద్ధతినే ఈ ఇడుపు కాగితం అని అంటారు. కోర్టు ద్వారా వెళ్లకుండా, అంటే కోర్టుకు వెళ్లకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ సమ్మతితో ఊర్లలో గ్రామ పంచాయతీలలో పంచాయతీ చేసేవాళ్ళు కదా, అలా పంచాయతీల టైంలో అనధికారికంగా విడిపోయే ఒక పద్ధతి ఉండేది దశాబ్దాల క్రితం. సో ఈ పద్ధతిని ఉపయోగించుకొని ఇడుపు కాగితం అంటే ఒక కాగితం మీద వాళ్ళు అంటే ఏ రీజన్ ద్వారా విడిపోతున్నారని చెప్పేసి కింద భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతకాలు పెడతారు. అక్కడ మ్యాటర్ ఉంటుంది, కాగితం మీద రాస్తూ ఉంటారు. ఇది పంచాయతీల్లో జరుగుతుంటుంది. ఇది ఇడుపు కాగితం అంటారు దీన్ని, అనధికారిక విడాకులు. ఇప్పుడు ఇది లేదు కానీ ఒక దశాబ్దాల కిందటైతే ఉండేది. సో దీన్ని బేస్ చేసుకొని ఇడుపు కాగితం అని టైటిల్ పెట్టారు. ఇది తెలంగాణ మాండలికంలో వాడే పదం. విడాకులకి అర్థం అని చెప్పుకోవాలి. విడాకులు అని అర్థం, అనధికార విడాకులు. సో కోర్టు ప్రమేయం ఉండదు, డైరెక్ట్ పంచాయతీలో వీళ్ళిద్దరికి విడాకులు అయితే భార్యాభర్తలు ఇద్దరికి కూడా వాళ్ళ సమ్మతితో విడాకులు అయితే చేస్తూ ఉంటారు. సో ఇది దశాబ్దాల క్రితం ఉన్న పద్ధతిని ఇప్పుడు తెర మీద చూపించే ఒక పరిస్థితి రావడం అయితే జరిగింది. అంటే ఈ ఇడుపు కాగితం అనే సినిమా ప్రియదర్శి గారు అండ్ నాగదుర్గ గారు యాక్ట్ చేస్తున్న సినిమా మనకు ఒక పీరియాడికల్ ఒక డ్రామాగా, ఫ్యామిలీ డ్రామాగా తీయబోయే ఆస్కారం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లేదు కదా ఆ పద్ధతి,
దశాబ్దాల కిందట ఉంది కాబట్టి మేబీ ఆ 90s బ్యాక్డ్రాప్లో ఈ సినిమా వస్తుందనేది మనం ఊహించుకోవచ్చు. సో దీన్ని ఇడుపు కాగితం అనే తెలంగాణ మాండలికంలో ఉంచిన ఈ టైటిల్ పైన చర్చ ఏం పెట్టారంటే, కొంతమంది నెటిజన్స్ దగ్గర నుంచి కొన్ని ట్వీట్లు వచ్చాయి. దీన్ని సెటైరికల్గా ఎగతాళిగా మాట్లాడుతూ కొన్ని ట్వీట్ చేయడం జరిగింది. ఏంటా ట్వీట్లు అని చూస్తే, సార్ తెలుగు భాషలో డబ్ చేస్తారా, లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా, సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీ అవుతాం ఆంధ్రోళ్ళం అని చెప్పేసి ఒక వ్యక్తి ట్వీట్ చేశారు. ఇంకో వ్యక్తి వచ్చేసరికి ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది ఈ రకమైన కామెంట్స్ అయితే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ కింద రావడం అయితే జరిగింది. సో స్పష్టంగా ఈ టైటిల్ని ఎగతాళి చేస్తూ అయితే ఈ రకంగా పోస్టులు పెట్టినట్టుగా మనకు అర్థమైపోతుంది. సో తెలంగాణ యాస, భాష, అలాగే ఈ మాండలికాన్ని ఎగతాళి చేస్తూ ఈ రకంగా అయితే సర్కాస్టిక్గా అయితే పోస్టులు అయితే పెట్టేస్తారు. సో దీన్ని విమర్శిస్తూ వీళ్ళకి సమాధానాలు చెప్తూ తెలంగాణ వాదుల దగ్గర నుంచి కూడా గట్టి రిప్లైస్ అయితే వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అంటే ఏమంటున్నారు ప్రధానంగా అంటే, ఇరుపు కాగితం అనే టైటిల్ మీకు అర్థం కాకపోతే మీ తెలంగాణ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి, లేకుంటే గూగుల్ చేసి తెలుసుకోండి. అంతేగాని తెలుగులో డబ్ చేస్తారా, సబ్ టైటిల్స్ ఉంటాయా, ఇలా అడగడం ఎందుకు అని చెప్పేసి ఈ రకంగా విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఓకే సో ఈ రకంగా సెటరికల్గా విమర్శలు చేస్తున్న వాళ్ళకి తెలంగాణ వాదుల దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయని చూసుకుంటే, ముఖ్యంగా దీనిపైన మొదటగా స్పందించింది ప్రొఫెసర్ చక్రపాణి గంట గారు. సో ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇడుపు కాగితం పేరులో భావంలో స్పష్టత ఉంది, విడిపోయే కాగితం అని, విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రం అది, ఎందుకురా ఇంత ఓర్వలేంతనం, మరి విడాకులులో ఏముందిరా ఆకుల, అర్థం కాకపోతే మూసుకోండి, సబ్ టైటిల్స్ ఉండవు చూడండి అని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. అంటే సబ్ టైటిల్స్ ఏముండవు, అర్థం కాకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి, లేదంటే వదిలేయండి, మీకోసం ప్రత్యేకంగా తెలుగులో డబ్ చేయడం, సబ్ టైటిల్స్ అయితే వేయం, మీరు చూస్తే చూడండి, లేదంటే మూసుకోండి అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ఇలా చాలా మంది దగ్గర నుంచి రిప్లైస్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకో వ్యక్తి కూడా తెలంగాణ వాళ్ళే దీనిపైన రియాక్ట్ అవుతూ ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇంకొంత దగ్గర నుంచి కూడా వీళ్ళకి గట్టిగా సెటైర్లు వేస్తూ ట్వీట్లు అయితే రావడం జరిగింది. ఇంకో ట్వీట్ చూసుకుంటూ వస్తే, విడుపు ఆకుల్లో రాసుకునే వారారా పచ్చమంద విడాకులు అంటారు, మీకు అచ్చ తెలుగు అర్థం కాక మా మీద పడి ఏడుస్తారు ఎందుకురా అని చెప్పేసి పెట్టారు. పోతన నన్నయ్య పద్యాలు కూడా మీకు అర్థం కాకపోతే తెలుగు కాదంటారా మీరు అని చెప్పేసి ఈ రకంగా వాళ్ళ గట్టి సమాధానాలు ఇస్తూ తెలంగాణ వాదుల దగ్గర నుంచి రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. అలా మరొకసారి తెలంగాణ ఆంధ్ర అనే ఒక డిబేట్ఫుల్ పాయింట్గా ఇప్పుడు చర్చకైతే రావడం జరిగింది. ఇడుపు కాగితం అనే టైటిల్ పైన డిస్కషన్స్ అయితే పెట్టడం జరిగింది. సో అలా సినిమా మొన్నే పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది. అంతలోనే ఈ వివాదం, ఈ చిన్న డిస్కషన్స్ దీనికి సంబంధించి జరగడం అయితే ఒక రకంగా సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ పరంగా హెల్ప్ అయినప్పటికీ, ఇది తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య ఒక వివాదం అనేది సరికాదు, ఈ డిస్కషన్స్ అనేది సరికావు అనేది కూడా చాలా మంది భావన. సో ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ గ్రామీణ జీవన విధానాల మీద వాళ్ళపైన సినిమాలు రావడం కావచ్చు, తెలంగాణ భాష యాసకు సంబంధించి సినిమాలు రావడం కావచ్చు, ఇప్పుడిప్పుడు పెరుగుతున్న టైంలో ఇటువంటి ట్రోల్స్ అక్కడి నుంచి రావడం అనేది కూడా సరికాదని చెప్పేసి తెలంగాణ వాదుల భావన. సో ఇంకా తెలంగాణకు సంబంధించి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్రను తెరపైన చూపించే సినిమాలు మరిన్ని రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఒక బలగం లాగా, ఒక ఇడుపు కాగితం లాగా ఇంకా చాలా రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో తెలంగాణ వాళ్ళ సినిమాల్ని ఆదరిస్తున్నారు కూడా. సో అందుకోసం ఇంకా ఇటువంటి సినిమాలు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తట్టుకోలేక ఏడుపుతో ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు అనేది కూడా తెలంగాణ వాదుల దగ్గర నుంచి వస్తున్న సమాధానం. సో ఇప్పుడు ఇది వివాదం అనేది ఇంకొన్ని రోజుల్లో సద్దుమణిగే అవకాశం ఉన్నప్పటికీ, సో ఈ సినిమాకి సంబంధించి తెలంగాణ సినిమాలు ఇంకా పెరగాలి, తెలంగాణ కల్చర్ని చూపించే సినిమాలు పెరగాలనేది అందరి భావన కూడా. సో ఏడుపు కాగితం అనే సినిమా ఆల్రెడీ ఇప్పుడు సెట్స్ మీదకి వెళ్ళింది. సో తొందరలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని తెరపైకి అయితే వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంచి విజయం సాధించాలని, ఇంకా తెలంగాణ నేపథ్యంలో సినిమాలు రావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇందులో నాగదుర్గ గారు కూడా యాక్ట్ చేయడం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగా, ఒక సినిమాకు కూడా ప్రధాన అసెట్గా అయితే ఉండబోతున్నారు. ఎందుకంటే ఆమె ఫోక్ సాంగ్స్ కావచ్చు ఎంత ఫేమస్ మనకు తెలిసిందే. యూట్యూబ్లో ఆమె ఫోక్ సాంగ్స్కి మిలియన్స్ కొద్ది వ్యూస్, రికార్డులు అటువంటివన్నీ కూడా క్రియేట్ అయ్యాయి. ఆమె హీరోయిన్ కావాలని చెప్పేసి చాలా మంది కోరుకున్నారు కూడా. సో ఆమె హీరోయిన్గా అవకాశం దొరికింది. 15 రూల్స్ కూడా పెట్టింది, అవి కూడా బన్నీవాస్ గారు యాక్సెప్ట్ చేసి
ఎందుకంటే అవి వ్యాలిడ్ రూల్స్. సో తను ఒక క్లారిటీ ఉంది, హీరోయిన్గా కావాలి, కాకపోతే ఎలా ఉండాలి, తన లిమిట్స్ ఏంటి, ఎలా ఉండాలి అనేది అన్నిటి మీద ఒక క్లారిటీతో ఒక 15 రూల్స్ కూడా పెట్టేసింది. సో బన్నీవాసు గారు కూడా దానికి యాక్సెప్ట్ చేసి సినిమాలో అయితే అవకాశం అయితే కల్పించారు. సో తొందరలో ఆమె తెర మీద అరంగేట్రం అయితే చేయబోతుంది. సో ఆమె ఒక మంచి అసెట్గా కూడా సినిమాకు కాబోతుంది. సో తను కానీ ఈ సినిమాలో తన పాత్రకు ఒక మంచి రోల్ ఉంటుంటే రిపీట్ రిపీట్ కట్ చేసుకోండి. సో ఈ సినిమా కానీ ఒక మంచి సక్సెస్ సాధిస్తే తనకు కూడా ఇంకా మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి అవకాశాలు, తెలంగాణ అమ్మాయిలకు అవకాశాలు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తెలంగాణ మీద ఇంకా సినిమాలు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అలా వరుస పెట్టయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా కామెంట్స్ చేసే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీసుకురావాలని చెప్పేసి అందరి కోరిక కూడా. చూద్దాం మరి ఇడుపు కాగితం సినిమా ఎప్పుడు వస్తుంది, ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది తొందరలో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.